నా పేరు కె శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, శ్రీ గంగమ్మ దేవత దేవస్థానము, అనంతపురం గ్రామం, లక్కేడపల్లి గ్రామం. ఈ దేవస్థానం నాకు పూర్వపు అర్చకులు నారాయణ, చెన్నప్ప, గంగప్ప అనే వాళ్ళు ఉన్నారు సార్ మెయిన్ పూజారులు. తర్వాత ఏమంటే ఆ పూజారులు అంటే తర్వాత వాళ్ళ సంతానం పెరిగే కొద్దీ చాలామంది పూజారులు అయిపోయారు. తర్వాత ఏమైందంటే ఈ పూజారులు ఎక్కువ జనసంఖ్య పెరగడం వలన మా ఎండోమెంట్ చట్టం ప్రకారము 38, 40 రిజిస్టర్, 40 రికార్డులు నమోదు చేసేటప్పుడు అప్డేట్ చేసుకునేటప్పుడు 38లో ఏమో కొన్ని పేర్లు వచ్చాయి, 43లో కొన్ని వచ్చాయి, 40 కొన్ని వచ్చాయి. ఈ వివాదం వల్ల ఏమంటే వాళ్ళకి సంబంధించిన అర్చకులు ఎవరికైతే మాకు అన్యాయం జరిగింది అని భావనతో ట్రిబ్యునల్ ఓఏ నెంబర్లో 40/2021, ఓఎం 22/23లో WB నెంబరు ప్రకారం హైకోర్టులో కోర్టులో వ్యాజ్యం నడుస్తుంది సార్. అది ఇంతవరకు ఇంకా జడ్జిమెంట్ లేదు. కొంతమంది అర్చకులు ఏం చేశారంటే కొంతమంది కౌంటర్ అయితే చేసినారు, ఫైల్ అయితే చేసినారు, కానీ పార్టీలో కౌంటర్ అయితే ఇచ్చలేదు. తర్వాత ఏమైందంటే ఇప్పుడు 30/1/20 తారీఖు నుంచి వీళ్ళు సురేంద్ర వాళ్ళు ఉన్నారు సార్ అర్చకులు. వాళ్ళకి ఏం చేయాలంటే 30/1/20 నుంచి రావాల్సి ఉంది. వాళ్ళు ఏం చేశారంటే 2013లో ఒకటి అగ్రిమెంట్ రాసుకున్నారు సార్. ఏమని రాసిన అగ్రిమెంటు, చెల్లు గంగరాజుకి పావలా భాగము, మిగతా వాళ్ళకి 3 భాగాలు మేమంతా సరిసమానంగా పంచుకుంటామని చెప్పి అగ్రిమెంట్తో రాసుకున్నారు సార్. ఈ విషయం వచ్చేసి ఏం చేశారంటే మాకు అడిగారు, మేమైతే చెప్పాను. తర్వాత వాళ్ళు ఏం చేశారు, కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణికి వెళ్ళారు సార్. ప్రజావాణిలో ఏం చేశారంటే జాయింట్ కలెక్టర్ గారు మండల కోఆర్డినేటర్ మీటింగ్ చేసుకోమన్నారు. మండల కోఆర్డినేటర్ వేసుకుంటే మా ఏసీ గారు మండల కోఆర్డినేటర్ వీళ్ళకి ఇష్యూ చేసాము. అర్చకులకి, కొంతమంది అంటే మెయిన్ పార్టీ వీళ్ళకి, ఎవరైతే ఫిర్యాదుదారులు వాళ్ళకి, ప్లస్ ఊళ్ళో సర్పంచ్కి, గ్రామంలో కొంత పెద్దలకి అందరికీ రమ్మని చెప్పి ఆ రోజు సిఐ గారు వచ్చారు సార్, ఎస్ఐ గారు కూడా ఉన్నారు. తర్వాత మండలానికి మేజిస్ట్రేట్ వచ్చారు, ఎంఆర్ఓ కూడా. తర్వాత వచ్చేసి మా డిఓ గారు ఎవరు అన్నమయ్య జిల్లా మా విశ్వనాథ్ సార్ వచ్చాడు, ప్లస్ నేను ఉన్నాను. అంతా విచారం జరిపాము సార్. జరిపితే ఏం చెప్పామంటే ఒక్కొక్కరిని దానికి సంబంధించి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఫస్ట్ పూజారిని ఒక్కొని అడగడము, వాళ్ళ దగ్గర ఒక అర్జీ తీసుకున్నాం సార్. అంటే మీ అభిప్రాయం ఏంటి అని తీసుకున్నాము. ఆ విధంగా దాదాపు 18 మంది విచారించాము సార్. 18 మందిలో వచ్చేసి వాళ్ళ అభిప్రాయంలో వాళ్ళు రాయించారు, ఎవరికి చెల్లు గంగరాజుకి హక్కు ఉందని, లేదు ఇంకో విధంగా రకరకాలుగా రాయించారు. దాంతో అయితే చెల్లు గంగరాజుకి దాదాపు 78% మూవ్ అయిపోయింది సార్. అక్కడ మా దగ్గర ఉన్న రికార్డ్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ ఏంటంటే ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ కూడా రాయించారు సార్ ఈ విధంగా ఉందని. ఆ విషయం ఏమేమి చెప్తున్నా అంటే ఈ విధంగా మీరు అగ్రిమెంట్ రాసుకున్నారు కదా అని మా మేజిస్ట్రేట్ మా ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే 2013లో రాసుకున్న అగ్రిమెంట్ సంతకాలు ఇప్పుడు వీళ్ళు పిటిషన్ పెట్టిన సంతకాలు కూడా వెరిఫికేషన్ చేసుకున్నారు సార్. వాటిలో ఒక సంతకం ఇంగ్లీష్లో రాశారు, ఆ సంతకం మాది కాదన్నారు. 3 అయితే టాలీ అయిపోయినారు. ఆ విషయం మా దగ్గర పక్కకి రికార్డు ఉంది. తర్వాత ఏం చేశారు, మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత సరే మేము మా అందరి కోరిక ఏమంటే జాతర శివరాత్రి గ్రాండ్గా చేసుకోవాలా, పండగ మేము చేసుకోవడం కాదు అందరు కలిసి చేసుకునే ఉద్దేశంతో మీరేమైనా అడ్జస్ట్ చేసేపోతామంటే మేము ఓకే అన్నాను సార్. బట్ అయితే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ చెల్లు గంగరాజు అనేతను నేను ఈసారి జాతర చేయాలని తిరుగుకున్నాను సార్. కానీ వాళ్ళు ఏమంటారంటే మేము 3 భాగస్తులు మాకున్నాయి, మేము చెప్పినట్టు వినాలి కదా అని చెప్పి వీళ్ళు. అక్కడ ఏమైందంటే ఇంకోటి వీళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్ కనపడడం లేదు సార్ మా దగ్గర. ప్లస్ వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ దగ్గరకు లేదు. మరి అది ఎట్లా వచ్చిందో మాకైతే అంత కరెక్ట్గా తెలియదు సార్ దాని గురించి మేము. కానీ వాళ్ళు చేసిన సిగ్నేచర్ ఒకటి మన ఎంఆర్ఓ గారు సరి చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు చెల్లు గంగరాజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే గంగరాజు మేమే చేయాలంటే గతంలో 3 సంవత్సరాలు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఈసారి మాకు ఇవ్వండి అని వీళ్ళు అంటున్నారు. ఈయనేమంటారు, మేము 3 ఉన్నాం కదా, నీకు ఏం కావాలి అమౌంట్కి ఇచ్చేస్తాము, అది తీసుకొని 3 రోజుల జాతరకి మిగతా 4 వారాలు వస్తాయి సార్. అంటే 4 భాగస్తులకి తలా ఒక వారం అదైతే ఓకే సార్. ఫస్ట్ నువ్వు తీసుకొని నేను తీసుకుని దాంతో తొందరలేదు సార్. ఇప్పుడు ఈ రోజు నుంచి వాస్తవంగా ఇది చీర మామూలు అమ్మవారికి తీసుకెళ్తారంట సార్. అంటే ఎవరు పూజలు అయితే అంటే ఇంత ముందు వీళ్ళతో తీసుకెళ్లారంట, సురేంద్ర వాళ్ళ ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్లారంట సార్. అక్కడే ఉందండి చీర. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే అతను నేను చేయాలని మొండి కూకున్నారు సార్. వీళ్ళు మేము చేయాలని వాళ్ళైతే అడ్జస్ట్ కాలేదు సార్. ఏం చేయాలో మాకు దిక్కు తెలియని పరిస్థితి ఉంది. కానీ పడితే జాతర అయితే చేయాలి సార్. ఇక్కడ చూశాను సార్, ఒకసారి ఫోటోలు అన్నీ ఉన్నాయి సార్, ఇక్కడే ఉన్నాయి చూడండి. నేను ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు చూశాను సార్ నేను. అవి కూడా ఫోటోలన్నీ ఉన్నాయి. ఇంతకుముందు ఏదో నాకు ఫోటోలు పెట్టారు. ఎక్కడో చూసాను సార్. ఇప్పుడే జస్ట్ సార్ నేను మీరు వచ్చినట్టు చూసాను. ఇందో కన్నా సార్, ఇందో సార్
ఇప్పుడెప్పుడో వేసారు సార్, మన పేపర్లో ఇస్తారు. ఇక్కడ ఫోటో కూడా చూడండి సార్, గంగరాజు అని లేదు అంటే ఈ గంగరాజు వాళ్ళ అవ్వకి వీళ్ళు అమౌంట్ ఇచ్చినారు లేదా అంటే జాతర మేమే చూసుకున్నాం, ఇంత అమౌంట్ ఫిక్స్ చేసుకొని తలా షేర్ చేసుకొని పంచుకున్న విషయం నేను చూడలేదు. వాళ్ళు చెప్పింది అంటున్నాను, వాళ్ళే ఈడు కూకొని చెప్పారు ఇంతకుముందు ఇంత ఇచ్చినాం అని చెప్తున్నారు. మరి ఆ విషయం ఎందుకు జరిగిందో మనకు తెలియదు సార్. ఆ విషయం అట్లే కదా సార్, అతను కూడా నాకు ఉందంటున్నా సార్. 2010 అగ్రిమెంట్ రాసి అతను వంతు కూడా ఇచ్చారు. ఇప్పుడు అంత పూజారితనం ఉంటేనే కదా వంతు ఇచ్చారు, బాగా ఎందుకు ఇచ్చారు వాళ్ళు. నాకంటే నేను కొత్తగా వచ్చాను సార్, అంత లోతుగా వాళ్ళ బంధువులు ఎవరైనా నాకైతే అంత పర్టికులర్ లేదు సార్. ఏదైనా మా ఆఫీసర్ రోజు విజయవాడ పోయినారు సార్ మా ఏసీ గారు, లీగల్ ఒపీనియన్ వస్తే ఇంకొక గంట అట్లా వస్తుంది సార్. వస్తే లీగల్ ఒపీనియన్ తీసుకొని దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాం సార్. వాళ్ళు ఇంకోటి ఏమంటే ఈరోజు కార్యక్రమం ఉంది, కార్యక్రమం చీరేమో తీసుకుపోతారంట సార్. చీర తీసుకుపోయి రేపేదో అది పాలిడేషన్ చేస్తారంట. తర్వాత 1 మంత్ టైం ఉంది సార్ మాకు ఇంకా అప్పటికి. ఈ లోపల హైకోర్టు ఆర్డర్ డైరెక్షన్ ఏమన్నా వస్తే కదా దాని ఆర్డర్ వస్తే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము ఏమొస్తే దాన్ని ఫాలో అవుతాం సార్. వాస్తవం కదా. ఇప్పుడు ఆ రోజు అర్జీ అడిగాం మేము, అర్జీ సిఐ అందరి ముందు మాకు ఇచ్చారు. మా దగ్గర వాళ్ళ అర్జీలు ఏం దాపెట్టలేదు, మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే రాసి ఇచ్చారు కదా, నేను రాసి ఇచ్చేదేముంది. ఇప్పుడు వాళ్ళు ఏమైనా హైకోర్టులో ఆర్డర్ ఇచ్చారనుకోండి, దాని ప్రకారం ఫాలో అవుతాము. నేనే మా ఆఫీసులో చెప్తాను, మా పై ఆఫీసర్లు ఉన్నారు సార్, హైకోర్టు న్యాయస్థానం ఈ విధంగా స్టే ఇచ్చింది లేదా ఈ విధంగా డైరెక్షన్ ఇచ్చింది, దాన్ని ఫాలో అవుతామని చెప్పి ఒప్పుకుంటాను. నాకేమన్నా ఇప్పుడు కరెక్ట్గా మా ఆఫీసర్లు ఎవరినప్పుడు నేను రిపోర్ట్ రాశాను, నేను కమిటీని ఈ విధంగా తీర్మానం చేసినారని. కానీ మా వాళ్ళు డైరెక్షన్ ఇవ్వలే కదా. వాళ్ళు ఏమన్నారు, లీగల్ ఒపీనియన్ తీసుకోమని, హైకోర్టు లీగల్ ఒపీనియన్ నేను తీసుకోమని ఇచ్చారు. నిన్న మాకు జరిగి 4 రోజులు అవుతుంది సార్. డేట్ కూడా ఎప్పుడంటే మీటింగ్ పెట్టింది 23/1 సార్, మండల స్థాయి మీటింగ్ పెట్టింది. ఆ రోజు ఎంఆర్ఓ కూడా అందరూ వచ్చారు. మాకు ఇప్పుడు అది ఏమైనా మేము తీసుకోవాలంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలంటే మన దగ్గర ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం రికార్డ్స్ ప్రొడ్యూస్ చేస్తా కానీ వాళ్ళు లీగల్ ఒపీనియన్ జీపీ గారు గవర్నమెంట్ పెట్టారు సార్. ఈరోజు చెప్తున్నాను సార్, గమమ షార్ట్స్గా వాళ్ళు అడ్జస్ట్ అయిపోతే అంతా వాళ్ళ బంధువులు దాయట్లేదు సార్. మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు సార్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మామూలే కదా సార్, ఉద్యోగస్తులము మీరు అట్లా అంటే ఎట్లా సార్ చెప్పండి. ఉద్యోగం చేయాలి కదా, రాజకీయ ఒత్తులు మీకు తెలియదేమో సార్ చెప్పండి. ఏముంటే చేయాలి కదా. నేనైతే జాతర చేయాలి సార్. వీళ్ళిద్దరు ఇట్లే చేసుకుంటే 3వ వాడిని తెచ్చిపెట్టడానికి రెడీ సార్. నేనైతే జాతర చేయిస్తాను. వాళ్ళు నాకు అడ్జస్ట్ అయ్యారనుకో, మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను అడ్జస్ట్ కావాలని. అట్లా అయినారనుకో నాకు తొందర లేదు. వాళ్ళు ఇట్లా కొట్లాడినారనుకో, నేనైతే జాతర గ్రాండ్గా చేయాలి సార్. నేనైతే దాన్ని ఎన్నికపోయలేదు. నాకు కష్టం కావాలని నేను అడ్డుపడి కావాలని జాతర చేయిస్తాను సార్.